తొర్రూరు బస్ స్టాండ్లో అయితే నాకు నచ్చిన వచ్చేసి వాటర్ కూలింగ్ వాటర్ గాయస్. బాబోయ్ మన సీట్ దొరకు చాలా కష్టం. సో గాయస్ మన బస్సు వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. సో గాయస్ బస్సులో ఖరాబ్ అయింది ఈడ పడుతుంది ఇట్లా అంతా. చెప్పు మనం ఎక్కినప్పుడే ఇలాంటివి కావాలా? వెల్కమ్ 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 బ్యాక్. మన చౌరస్తా ఇస్ బ్యాక్. రైట్ నౌ మనం వచ్చేసి తొర్రూరు బస్ స్టాండ్లో అయితే ఉన్నాం గాయస్. తొర్రూరు బ్యాక్ సైడ్ అయితే తొర్రూరు బస్ స్టాండ్ సరే అయితే అవుపడుతున్నాం గాయస్. మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. 500 ఛానల్ చాలా దగ్గర అయితే ఉన్నది. మనం వచ్చేసి తొర్రూరు నుంచి వెళ్ళి వరంగల్కి అయితే ట్రావెల్ చేసాము. మనం వచ్చేసి ఇప్పుడు రైట్ నౌ తొర్రూరు బస్. సో గాయస్ ఇది వచ్చేసి మొత్తం తొర్రూరు బస్ స్టాండ్. సుమారు 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. బస్సెస్ ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా వస్తున్నాయి. మనం వచ్చేసి ఒక కూల్ డ్రింక్ అయితే తీసుకోవాలి గాయస్. 8 ప్లాట్ఫామ్స్. సో గాయస్ తొర్రూరు బస్ స్టాండ్లో అయితే నాకు నచ్చిన వచ్చేసి వాటర్ కూలింగ్ వాటర్ గాయస్. కూలింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే కూల్ ఉన్నాయి. స్టేషన్ బస్ స్టాండ్ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నది గాయస్. మనం వచ్చేసి వరంగల్ రిటర్న్ జరిగినాయి కాబట్టి మనం ఫస్ట్ అయితే ఎంక్వైరీ డిస్ దగ్గర అయితే వెళ్ళాలి. మన వరంగల్ అంగుల్ వరంగల్. సో గాయస్ తొర్రూరుకి అయితే మనం బాగా చెప్తున్నాం. మనం వచ్చేసి ఎలక్ట్రిక్ బస్సులు అయితే ట్రావెల్ అయిపోతున్నాం. ఎక్స్ప్రెస్ అది కూడా ఎలక్ట్రిక్ వరంగల్. వచ్చేసి వరంగల్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఉంది గాయస్. హన్మకొండ వయ్యా వరంగల్, హన్మకొండ, వేములవాడ. బాబోయ్ మనకు సీట్ దొరకదు గాయస్. ఇక ఇందులో మహాలక్ష్మి పథకం మనం స్టాల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. స్టాల్స్ ఆ బస్సులో దిగే వాళ్ళంతా ఈ బస్సులు ఎక్కుతున్నారు. మరి ఆ బస్సు ఎలా వెళ్ళాలి కొంచెం మనం ఆలోచించాలి కదా. ఎవరా మీరంతా? మనకైతే సీట్ దొరుకుతుందో దొరకదు. మన సీట్ దొరకడం చాలా కష్టం. అది కూడా మన విండో దొరకాలంటే ఇంకా రిస్క్. బ్యాక్ అయినా నెక్స్ట్ లెవెల్ సీట్స్ దొరకడం కష్టం అంటే కష్టం. సో గాయస్ మన బస్సు వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫుల్ అయితే అయిపోయింది. సీట్ అయితే దొరకదు కావచ్చు అనుకున్నా కానీ సీట్ అయితే దొరికింది. మనం ఈ బస్సులో వచ్చేసి 53 సీట్స్ అయితే ఉన్నాయి గాయస్. 53 సీట్స్. మరియు ఈ బస్సులో వచ్చేసి సీసీ కెమెరా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ బస్సు. ఎట్లా పోతుందో ఏమో ఎలక్ట్రిక్ బస్సు. లెగ్ రూమ్ అయితే చాలా నీట్గా ఉన్నది గాయస్. సీట్స్ రెక్లైనర్ ఆల్మోస్ట్ అయితే ఫుల్ అయిపోయింది. అయ్యో స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేసాడు ఏమంటే బస్. బాయ్ బాయ్ తొర్రూరు పీపుల్. రైట్ నా మళ్ళీ వచ్చినప్పుడు కలుసుకుందాం. బ్యాక్ సైడ్ సీట్ కావడం మనకు రిస్క్, డేంజర్. వ్యూస్ దొరుకుతాయా? ఆ కంచి మీద అదే. బాయ్ బాయ్ తొర్రూరు బస్ స్టాండ్. మనకు లాస్ట్కి వచ్చింది కాబట్టి డౌన్లో వచ్చింది సీట్ అయితే. బాయ్ బాయ్ తొర్రూరు పీపుల్. మళ్ళీ త్వరలో కలుసుకుందాం. లాస్ట్ కూర్చున్నాం కాబట్టి లెగ్ రూమ్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నది గాయస్. మనం వచ్చేసి ఒక పల్పి అరేంజ్ అయితే తీసుకున్నాం. పల్పి అరేంజ్ అయితే ఇక్కడైతే స్టిక్ చేసాం. మంచిగా వాటర్ బాటిల్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉన్నది నెక్స్ట్ లెవెల్. లాస్ట్ సీట్ వల్ల వ్యూస్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది హ్యాండ్ వల్ల. ఇది వచ్చేసి ఒక నాన్ ఏసీ బస్సు. ఇది సౌండ్ అయితే రాదు. లాస్ట్ వీడియోలో అయితే మీకు అయితే చూపించాను. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్. సో గాయస్ దీనికి అయితే ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. సరే అయితే ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తాం.
అవుపడుతుంది గాయస్ ఛార్జింగ్ పోర్ట్స్. ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మొబైల్కి. బస్ అయితే ఆల్మోస్ట్ అయితే లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గాయస్. లాస్ట్ సీట్ వల్ల అయితే మీకైతే ఏమైతే చూపించలేకపోతున్నాను. పీస్ఫుల్ లొకేషన్స్. లొకేషన్స్ అయితే మామూలుగా లేవు గాయస్. వరంగల్ పోయేదాకా మాకు లాస్ట్ సిటీ. స్పీడ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే స్పీడ్ అయితే క్రాస్ చేస్తున్నాడు. మినిమం 70-65 కొడుతున్నాడు కదా. స్పీడ్ వచ్చేసి స్పీడ్ లిమిట్ వచ్చేసి 80 per kilometer. అదే 75 కొడుతున్నాడు స్పీడ్ వచ్చేసి. అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే పెట్టాను గాయస్. సరే బస్సు ఓవర్ వ్యూ అయితే ఈ విధంగా ఉన్నది. లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి గాయస్. వ్యూస్ అనేది ఉన్నాయి. ఆ లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్. ఈ రూట్లో ఫస్ట్ పెట్రోల్ పంప్. జర్నీ అయితే మంచిగా సాగుతుంది గాయస్. ఇప్పుడే ప్రజెంట్ మనం వచ్చేసి మనం మొదటి స్టాప్ రాయపర్తి స్టేషన్ అనేది. రే ఎందుకు ఎక్కించుకున్నారా ఇంతమందిని? ఎక్కడ ఎక్కుతారా వీళ్ళంతా? రే ఇది బస్సు రా, ఎలక్ట్రిక్ బస్సు రా ఇది. అమ్మ బాబోయ్, ఇంతమందిని ఎట్లా ఎక్కించుకుంటాను కదా వీడు. మనం ఓవర్టేక్ చేస్తున్న బస్ వీళ్ళందరిని ఎక్కించుకొని వీళ్ళందరూ ఏడ కూర్చుంటారో మనల్ని లేపుతారు పక్క చెప్పేసి. ఇది చాలా చిన్న బస్ స్టాండ్ ఇది. సో గాయస్ మన టికెట్ ప్రైస్ చెప్పారు కదా. మన టికెట్ వచ్చేసి వరంగల్, తొర్రూరు టు వరంగల్ 80 రూపీస్. మనం వచ్చేసి ఈ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఆ బస్సుకున్న ఈ బస్సుకు ఒక 10 రూపీస్ అయితే తేడా గాయస్. ఏది నార్మల్ ఎక్స్ప్రెస్కును ఈ ఎక్స్ప్రెస్కి 10 రూపీస్ తేడా. ఈ డిపో మనం ఎక్కిన బస్ డిపో నెంబర్ వచ్చేసి హన్మకొండ 2. సార్ బయట అయితే నెక్స్ట్ లొకేషన్ ఉన్నాయి గాయస్. ఒకసారి చూపిస్తాను. లొకేషన్ అక్కడ చెరువు అయితే ఉన్నది గాయస్. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. లొకేషన్ చూపిస్తాను. స్పీడ్ అయితే నెక్స్ట్ లెవెల్ కొడుతున్నాడు గాయస్. స్పీడ్ వచ్చేసి సో గాయస్ బస్సులో మన
హన్మకొండ ఎక్స్ప్రెస్. ఆ ఎక్స్ప్రెస్ అనేది ఖరాబ్ అయింది గాయస్. ఖరాబ్ అయిందో ఏమైందో తెలియదు. ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా ఈ బస్సు ఎక్కుతాను. ఏడ పడతారు వీళ్ళంతా చెప్పు. మనం ఎక్కినప్పుడే ఇలాంటివి కావాలా? ఏంటిది గాయస్ ఇది? మనం కొంచెమన్నా ఉండాలి. బస్కి ఏమైందా? బస్సు డ్రైవర్ అంకుల్ లేడు కదా బస్సులో. టీజీఎస్ఆర్టీసీ ఆ బస్ అయితే ఖరాబ్ అయింది. అదొక ఎక్స్ప్రెస్ బస్. ఆయన లోకల్ బస్ కండక్టర్ మా ఎక్కండి బస్ ఖాళీగా ఉంది. ఖరాబ్ అయ్యే వల్ల ఈ బస్సు ఒక 5 మినిట్స్ అయితే ఆపేశారు. ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా ఈ బస్సు అయితే ఎక్కారు. చాలా ఇబ్బంది అయితే అవుతుంది బస్సు అనేది. అయినా ఎలక్ట్రిక్ బస్సు ఇంకా సపోర్ట్ చేస్తుందంటే చాలా గ్రేట్. ఇలాంటి బస్సెస్ అయితే చాలా అయితే మన రేవంత్ రెడ్డి గారు అయితే శాంక్షన్ అయితే చేయాలి. లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గాయస్. ఆసమ్ లొకేషన్స్. ఈ రూట్లో వచ్చేసి మనం వచ్చేసి ఓన్లీ రెయినీ సీజన్లో ట్రావెల్ చేస్తే నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్. అద్భుతంగా ఉంటాయి లొకేషన్స్ అయితే. మొత్తం లారీ వాళ్ళకైతే పార్కింగ్ లాంటిది. నెక్స్ట్ మా బాబు ఏంది బ్రో ఈ స్పీడు? మినిమం 75 కొడుతున్నాడు 80కి అయితే. 85కి 70 కొడుతున్నాడు స్పీడు. జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉన్నది గాయస్. ఫుల్ ఎగ్జైట్లీగా ఉన్నది జర్నీ వచ్చేసి. తోడు ఎండకి ఎట్లా చేస్తా పని. ఏమన్నా ఉన్నాయా గాయస్ లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మాటలు లేవు, మాటలు కూడా లేవు. ఓన్లీ లొకేషన్ ఎంజాయ్ చేసిరా. వరంగల్ 25 కిలోమీటర్స్. వరంగల్ 24 కిలోమీటర్స్. రైట్ నౌ మనం వచ్చేసి ఈ రోడ్ ఉంది కదా సార్. ప్రజెంట్ మనం వచ్చేసి వర్ధనపేట దగ్గర అయితే ఉన్నాం. వర్ధనపేట దగ్గర అయితే వచ్చేసాము. బస్ స్టాండ్లో అయితే వెళ్తుంది బస్. బస్ స్టాప్ వచ్చేసి రైట్ సైడ్ అయితే వచ్చింది. అందుకే బస్ స్టాప్ అనేది చూపించలేకపోతున్నాను గాయస్. అసలు వన్ సైడ్ అయితే బస్ మొత్తం పడతాయి. వన్ సైడ్ అయితే బస్ అంతా దిగండి. ఎక్కటోళ్ళు లేరు, ఓన్లీ దిగటోళ్ళే.
ఎక్కడానికి ఇలా 2 బస్సుల మంది ఉన్నారు. మీరు ఎక్కడానికి కుదరదు, దిగాల్సిన వాళ్ళైతేనే దిగండి. హన్మకొండ వరంగల్ 2 పోతాయి. రైట్, బాయ్ బాయ్. ఆటోమేటిక్ డోర్ క్లోజ్. గాయస్ ఇది ఏంటో మీరు తెలిసి ఉంటే మీరు చెప్పండి. ఇది వచ్చేసి ఒక రివర్ ఉన్నది గాయస్, వాటర్ ఫ్లో. బాబా ఏమన్నా నా లొకేషన్ నెక్స్ట్ లెవెల్ లొకేషన్. ఒక్కసారి వాటర్ అవైనా ఒకటి పల్పి ఆరెంజ్ తీసుకుంది. ప్రైస్ వచ్చేసి 25 అయితే ఉంది, కానీ వాళ్ళు అయితే 30 రూపీస్ తీసుకున్నారు ఎక్స్ట్రా చార్జెస్. దీన్ని ఏం చేయలేము మనం. సో గాయస్ రిటర్న్ జర్నీ అయితే చాలా అద్భుతంగా అయితే అవుతుంది గాయస్. ఈ జర్నీలో అయితే 2 బస్సుల మంది ఒక బస్సులను అయితే ట్రావెల్ అవుతున్నాం. అందరూ అయితే నిలబడి అయితే ట్రావెల్ చేస్తున్నారు. ఇందులో చాలామంది అయితే అక్కడ బస్సు అయితే ఖరాబ్ అయింది కదా గాయస్. ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా ఈ బస్సులో మన బస్సులోనే ఎక్కారు. మనకైతే సీట్ అయితే దొరకదు కావచ్చు అనుకున్నా, మనకైతే సీట్ అయితే దొరికింది. మనం వచ్చేసి వరంగల్కి ఇంకొక 15 or 20 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉన్నాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గాయస్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. సో గాయస్ ఇది ఒక టైల్స్ కంపెనీ. టైల్స్ అంటే మన పెద్ద పెద్ద బండలు ఉంటాయి కదా, ఆ బండలతో అయితే కట్ చేసి మన ఇళ్ళల్లో అయితే టైల్స్ అయితే సప్లై చేస్తారు కదా. మైక్ ఇటు స్ట్రక్ అయితే ఒక స్ట్రీట్ అయితే ఒక చెట్లు అయితే ఉన్నాయి గాయస్. ఆ చెట్లు అయితే ఏం చెట్లు మీరైతే తెలిసింటే మీరైతే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. ఆ చెట్ల నేమ్ వచ్చేసి పొడుగు పొడుగు అయితే ఉన్నాయి. ఆ చెట్లు ఏంటివో నాకు తెలిసినట్లయితే మీకు కామెంట్ చేయండి. చాలా ఉన్నాయి గాయస్. రైట్ నౌ మనం వచ్చేసి మామూలు దగ్గర ఉన్నాం గాయస్. మనం ముందైతే ఒక ఎలక్ట్రిక్ బస్ అయితే వెళ్తుంది కదా, సో అయితే ఇంకా అవపడతలేదు కదా. మనకన్నా ముందైతే బయలుదేరింది ఆ బస్సు, మన ముందే వెళ్తుంది. ఇంతసేపటి దాకా మనం స్కిప్ కొట్టింది, కానీ ఇక్కడ మామూలు కాడ అయితే మనకైతే దొరికింది. బాబా ఏమన్నా లొకేషన్ గ్రీనరీ. సమ్మర్లో ఇలాంటి గ్రీనరీ చాలా ఉంటాయి, ఎంత మంచిగా ఉంటుంది తెలుసా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రోడ్ వ్యూ అంతా. నెక్స్ట్ లెవెల్ నా లొకేషన్ వచ్చేసి ఏమన్నా ఉన్నా లొకేషన్ ఏ విధంగా చూస్తాను. ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ ఉంది ముందర. సో గాయస్ మీకు ముందది అయితే అవపడుతుంది, అది వచ్చేసి మామ్నూర్ క్యాంప్ గాయస్. బస్సు స్పీడ్గా పోవట్లే, అందుకే నేను స్పీడ్గా చూపిస్తున్నా. లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చిన బస్సు వచ్చేసి ఇదే. ఫైనల్లీ మనకు దొరికింది, మనం ముందే వెళ్తుంది. సో
గాయస్ మనం వచ్చేసి కిలవరంగల్ రూట్ అయితే డైవర్షన్ అయితే అయిపోతున్నాం వయా వెంకట్రామ సైడ్ అయితే ఆపేసాడింది బస్సు ఈ ఒక్కల కోసం బస్ ఆపడా ఏమన్నా ఆపుతాడా బస్ బా ఈ రూట్ అనేది నేను ఒకసారి చూపించలేదు ఈ రూట్ అనేది సో గాయస్ ఇక్కడ నుంచి వరంగల్ రోడ్ అయితే లెఫ్ట్ అయితే డైవర్స్ అయితే కావాలి గాయస్ నెక్స్ట్ లెవెల్ కర్వ్ గాయస్ బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకున్నాడు మన వెనకైతే ఈవీ బస్ అయితే మన వెంటనే వస్తుంది మనకైతే అక్కడ ఒక గుడి అయితే అవపడుతుంది కదా అక్కడనే మన వరంగల్ బస్ స్టాప్ అయితే ఇక్కడ కింద అయితే మీకైతే ట్రాక్స్ అయితే కనపడుతున్నాయి కదా ఈ ట్రాక్స్ వచ్చేసి వరంగల్ నుంచి ఖమ్మం విజయవాడ ట్రాక్స్ ట్రిపుల్ లైన్ ట్రాక్స్ అయితే తీశారు ఇది వచ్చేసి డౌన్ సెక్షన్ బ్రిడ్జ్ డౌన్ సెక్షన్ ఇటు రైట్ సైడ్ కనుక మనం వెళ్ళినట్టయితే నర్సంపేట ఊసిటీ ఈ వ్యూ అంతా నేను నర్సంపేట ట్రిప్ అప్పుడైతే వ్యూ అయితే చూపించాను మళ్ళీసారి లొకేషన్ అయితే చూపిస్తున్నాను గాయస్ ప్రజెంట్ మనం వచ్చేసి వరంగల్ అయితే ఉన్నాం కాదు పల్లె వెలుగున్నది బస్ అయితే ఇక్కడైతే ఆపేసాడు ఇక్కడైతే దిగాల్సింది సో గాయస్ మనమైతే ఆ బస్సులో ట్రావెల్ చేసాం బస్సు వల్ల మనకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాము ఆ బస్సు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అది బస్సు ఏది రెండు బస్సులు ఎక్కే మంది అయితే ఆ బస్సులో అయితే ఎక్కించుకొని తీసుకొచ్చాడు గాయస్ వీళ్ళంతా ఫుల్ బిజీ అయితే ఉన్నది వరంగల్ బస్ స్టాండ్ టుడే ఏమన్నా క్రౌడ్ ఉన్నది వరంగల్ బస్ స్టాండ్లో సార్ బ్యాక్ సైడ్ ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్ ఈ బస్ స్టాండ్ అయితే ఓవరాల్ వ్యూ అయితే ఈ విధంగా ఉన్నది గాయస్ వీళ్ళంతా ఫుల్ క్రౌడ్ సిరిసిల్ల ఇది ఏంటిది డిలెక్స్ ఇది నిజామాబాద్ డిలెక్స్ గాయస్ మనం అయితే ఇక్కడి నుంచి అయితే ట్రావెల్ చేసాం మనకు ఏంటిది ఖమ్మం పల్లె వెలుగు అమ్మ బాబు ఖమ్మం పల్లె వెలుగు ఏంటిది 120 కిలోమీటర్లు పల్లె వెలుగు ఆట దాని బెడ తొర్రూరు